హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్స్ వరల్డ్. ఫ్రెండ్స్, నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే కనుక, నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు కదా, నీకు 1,00,000 వ్యూస్కి ఎన్ని డబ్బులు వస్తాయి, అసలు నీకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది, నీకు వ్యూస్ బట్టి డబ్బులు వస్తాయా లేకపోతే వాచ్ టైం బట్టి డబ్బులు వస్తాయా, అసలు నీకు యూట్యూబ్ పేమెంట్ ఎలా చేస్తుంది అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అయితే కామన్గా నన్నైతే ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ అనమాట. సో ఈ వీడియోలో మీకు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేనైతే సమాధానం చెప్తాను. అదేవిధంగా మీరైతే ఆల్రెడీ టైటిల్లో మీరు చూసే ఉంటారు, థంబ్నెయిల్లో కూడా. సో నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే నాకైతే వచ్చింది. సో అది ఎంత వచ్చిందో నేను తర్వాత చెప్తాను అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక మన ఛానల్ని నేను 2018లో అయితే నేనైతే స్టార్ట్ చేశాను. సో ఇప్పటి వరకు నేనైతే 160 వీడియోస్ అయితే నేనైతే చేశాను. సో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్తో సో డిఫరెంట్గా అయితే నేను ట్రై చేశాను అనమాట. అందులో నాకు బాగా క్లిక్ అయిన వీడియో వచ్చేసరికి మనకి వాషింగ్ మిషన్ వీడియో. సో అది వచ్చేసరికి నాకు 4+ lakhs వ్యూస్ అయితే నాకైతే వచ్చింది ఇప్పటి వరకు. అండ్ మేజర్ పార్ట్ ఆఫ్ ది రెవెన్యూ నాకు ఏదైతే పేమెంట్ వచ్చిందో అందులో 85-90% రెవెన్యూ కూడా దాని నుంచి అయితే నాకైతే జనరేట్ అయింది. సో అదైతే చాలా బాగా క్లిక్ అయింది. దాని తర్వాత ఒక 2-3 వీడియోస్ అయితే క్లిక్ అయ్యాయి, కానీ దానంతా సక్సెస్ అవ్వలేదు. బట్ అవి కూడా బాగానే రన్ అవుతున్నాయి. అదేవిధంగా నాకు లైక్స్ కానీ కామెంట్స్ కానీ ఎక్కువ మనకి వాషింగ్ మిషన్ వీడియో వచ్చింది. అదేవిధంగా ఒక 4-5 వీడియోస్ అయితే ఇప్పటివరకు అయితే బాగానే రన్ అవుతున్నాయి అనమాట. సో ఇప్పటి వరకు ఈ 1.5 yearలో, ఈ 2.5 yearsలో ఏంటంటే కనుక ఫస్ట్ 1 year జూలై వరకు 1.5 year వరకు నాకైతే మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అవ్వలేదు. 4,000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఆఫ్టర్ దట్ June 11th అయితే నాకైతే మానిటైజేషన్ స్టార్ట్ అయింది. June 11th నుంచి నెక్స్ట్ జూన్కి 1 yearలో అయితే కనుక నాకు టోటల్ రెవెన్యూ అయితే జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. ఫైనల్ పేమెంట్ ఈ జూలైలో అయితే నాకు పేమెంట్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే కనుక యూట్యూబ్ ఎప్పుడు కూడా ప్రతి నెల June 11th తర్వాత మనకి పేమెంట్స్ అయితే ఇష్యూ చేయడం స్టార్ట్ చేస్తుంది. 11-20 ఈ లోపల మీరు పేమెంట్స్ ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్స్ మార్చుకోవడానికి టైం ఇస్తుంది. 21st నుంచి 25 అంటే వితిన్ 5 days, 21st తర్వాత ఒక 5 days వర్కింగ్ డేస్లో మీకైతే పేమెంట్ మీ అకౌంట్కి అయితే పడుతుంది. ఇదే మనకి యూట్యూబ్ నుంచి ఇలా పేమెంట్ అయితే వస్తుంది. ఇది మనకి ఫారెన్ నుంచి వస్తుంది అనమాట. సో మీకు ఏదైతే అకౌంట్ ఇస్తున్నారో దానికి వైర్ ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవాలి. సో ఆ విధంగా అయితే మనకి యూట్యూబ్ నుంచి అయితే మనకి మనీ అయితే పంపించడం జరుగుతుంది అనమాట. అండ్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో నీకు వ్యూస్ బట్టి డబ్బులు వస్తాయా లేకపోతే వాచ్ అవర్ని బట్టి డబ్బులు వస్తాయా, 1,00,000 వ్యూస్కి ఎంత డబ్బులు వస్తాయి? సో ఇందులో అలా ఏం ఉండదు ఫ్రెండ్స్. 1,00,000 వ్యూస్కి ఎంత డబ్బులు వస్తాయని ఏం చెప్పలేం. సో మీరు ఏదైతే ఒక వీడియో చూసినప్పుడు వాళ్ళు ఎంతసేపు చూస్తున్నారు, అదేవిధంగా ఆ వీడియోలో ప్లే యాడ్స్ని బట్టి కూడా నాకైతే రెవెన్యూ జనరేట్ అవ్వడం ఎక్కువ తక్కువ అని చెప్పేసి ఉంటుంది. సో మరి నెలకి ఎంత సంపాదిస్తామంటే కనుక డిపెండ్స్. సో ఒక నెల నాకు వ్యూస్ బాగా ఎక్కువ వస్తే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి, లేదా ఒక నెల వ్యూస్ తక్కువ వస్తే కనుక మనకి తక్కువ అమౌంట్ జనరేట్ అవుతుంది. కన్సిస్టెంట్గా అయితే నీకు ఎంత డబ్బులు వస్తాయని అయితే కంప్లీట్గా అయితే చెప్పలేం అనమాట. సో ఆ విధంగా యూట్యూబ్ అయితే ఉంటుంది. డిపెండ్స్. ఎక్కువ మంది చూస్తే మన వీడియోస్ ఎక్కువ మంది ఆదరిస్తే కనుక మనకి ఎక్కువ డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. సో ప్రెసెంట్ చూసుకుంటే కనుక మన ఛానల్లో 3,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో మరీ తక్కువ అయితే కాదు, అలాగని ఎక్కువ కూడా కాదు. 3,000 సబ్స్క్రైబర్ నామినల్గా 2.5 years కంటే కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. బట్ మనం కూడా మంచి కంటెంట్ అయితే పెడదాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక నేనైతే హెవీ ఎక్విప్మెంట్, DSLR కెమెరాస్ అలాంటివి ఏవి యూజ్ చేయలేదు. ఒక సింపుల్ ట్రైపాడ్, అదేవిధంగా 3 years బ్యాక్ ఎప్పుడో కొన్నా నా మొబైల్, ఈ రెండే నేనైతే యూజ్ చేస్తున్నాను. కనీసం మైక్ కూడా యూజ్ చేయట్లేదు అనమాట. సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అయితే నేనైతే చేయలేదు ఇప్పటి వరకు. సో దీంతోనే అయితే ప్రెసెంట్ ఇంతవరకు అయితే నేనైతే లాక్ వచ్చాను మన ఛానల్ని. సో ఈ విధంగా అయితే నాకు యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. సో మరి ఎంత పేమెంట్ జనరేట్ అయ్యింది, నీకు ఎంత పేమెంట్ వచ్చింది అని అడిగితే కనుక సో అదైతే డైరెక్ట్గా డిస్క్లోజ్ చేయకూడదు, కానీ మీకు ఒక ఇండైరెక్ట్గా అయితే నేను చెప్తాను. సో ఈ షర్ట్ కాస్ట్ ఒక 2,000 రూపీస్ అయితే కనుక అలాంటి షర్ట్స్ నేను ఒక 4 కొనుక్కోగలను. సో నాకు ఇది రీసెంట్గా వచ్చిన యూట్యూబ్ రెవెన్యూతో పెద్ద ఎక్కువ రెవెన్యూ అయితే కాదు, బట్ ఇది మన ఫస్ట్ విక్టరీ అనమాట, మన ఛానల్లో ఫస్ట్ సక్సెస్. సో ఇంకా ఫర్దర్గా నేను మంచి వీడియోస్ అయితే, కంటెంట్తో ఉన్న వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. అదేవిధంగా ఈ జర్నీలో నాకైతే చాలా మంది హెల్ప్ చేశారనమాట. ఈ యూట్యూబ్ వీడియోస్ కోసం అని చెప్పి చాలా మంది కెమెరామెన్ అయ్యారు. సో నాకైతే కెమెరా తీయడానికి సెకండ్ పర్సన్ అవసరం అయినప్పుడు, ఈ ట్రైపాడ్ కొనైనప్పుడు చాలా మంది అయితే నాకు హెల్ప్ చేశారు. ఆ ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అదేవిధంగా నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అదే విధంగా నాకు ఎవరైతే యూట్యూబ్ సజెషన్స్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా నా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. సో మీ అందరి వల్లే నేనైతే యూట్యూబ్ ఛానల్ ఈ విధంగా అయితే నడపగలుగుతున్నాను. కొన్ని అన్బాక్సింగ్ వీడియోస్ కూడా నా ఫ్రెండ్స్, అదేవిధంగా నా కొలీగ్స్
వాళ్ళు పర్సనల్గా నాకు ఫోన్ చేసి అన్బాక్స్ చేస్తామని పిలిచి మరి కొన్ని అన్బాక్సింగ్ అయితే ఇచ్చారనమాట. సో ఈ విధంగా కొన్ని అన్బాక్సింగ్ అయితే చేశాను. సో ఫర్దర్గా ఇంకొంచెం అన్బాక్సింగ్, మంచి మంచి కంటెంట్, మంచి మంచి ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్, అదేవిధంగా మంచి కంటెంట్తో ఉన్న వీడియోస్ అయితే నేను చేయడానికి అయితే మీకు ట్రై చేస్తాను. అదేవిధంగా కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెడతాను. ఈసారి మైక్ అయితే కొందామని ట్రై చేస్తున్నాను. అదేవిధంగా మంచి కెమెరా, ఫోన్ అయితే కొందామని ట్రై చేస్తున్నాను. ఈ రెండింటితో ఇన్వెస్ట్ చేసుకుని కొంచెం బెటర్ క్వాలిటీ ఉన్న వీడియోస్ని, కంటెంట్ ఉన్న వీడియోస్ని చేయడానికి అయితే నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. సో నా వాషింగ్ మిషన్ వీడియో అంతైతే ఆదరించారో అదేవిధంగా మిగతా వీడియో కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇప్పటికి వచ్చి సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ బటన్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. నేను ఫర్దర్గా ఏదైనా వీడియోస్ చేస్తే కనుక నచ్చితే లైక్ బటన్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ బటన్ కొట్టండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. కంపల్సరీ నేనైతే కామెంట్స్ కి రిప్లై అయితే అందరికీ ఇస్తాను కూడా ఫర్దర్గా కూడా. సో మీరు అలా లైక్ ఆర్ డిస్లైక్ చేస్తే కనుక ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలో నాకైతే అర్థమవుతుంది అనమాట. సో దాన్ని బట్టి ఆ కంటెంట్, యూస్ఫుల్ కంటెంట్ మీకైతే ప్రొడక్టివ్గా ఇవ్వడానికి అయితే నేను ట్రై చేయొచ్చు అనమాట. సో కంపల్సరీ మీ కామెంట్, లైక్, డిస్లైక్, అదేవిధంగా షేర్ ఆప్షన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.